అందరికీ నమస్కారం. కర్కాటక రాశి వారికి 2024 ఎలా ఉండబోతుందో టారో రీడింగ్ లో చూద్దాం. అండ్ వీళ్ళ కెరియర్, బిజినెస్ ఎలా ఉండబోతుందో చూద్దాం. కెరియర్ లో మీకు ఎక్కువ 2 ఆపర్చునిటీస్ వస్తాయి. అండ్ అంటే ఒకవేళ 2 కంపెనీస్ లో మీకు జాబ్ రావడం కానీ, సో ఏ ఆపర్చునిటీ తీసుకుంటే మీకు చాలా పాజిటివ్ గా ఉంటుందనే విషయంలో చాలా కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. అంటే కంప్లీట్ గా కెరియర్ లోనే మీకు ఎక్కువ కన్ఫ్యూజన్ ఉండే అవకాశాలు అయితే బాగా కనిపిస్తున్నాయి. సో కన్ఫ్యూజన్ లేకుండా మీరు బయటికి వచ్చి పాజిటివ్ గా ఆలోచిస్తేనే మీ కెరియర్ అనేది ముందుకు వెళ్తుంది. అండ్ ఒకవేళ గనక మీకు ప్రమోషన్స్ విషయంలో కానీ అన్ని కొంచెం చిన్న చిన్న డిలేస్ జరిగే అవకాశం ఉంది. బట్ ఈ ఇయర్ అయితే పాజిటివ్ గా ఉంటుందని చెప్పొచ్చు. మెయిన్ గా అయితే కన్ఫ్యూజ్ అవ్వకండి. కన్ఫ్యూజన్ లేకుండా మీరు ఏ ఆపర్చునిటీస్ తీసుకోవాలనుకుంటే ఆపర్చునిటీని తీసుకోవడము బెటర్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ బిజినెస్ పరంగా కూడా కొంచెం ఎక్కువ భయం కనిపిస్తుంది. అంటే మీరు చేసే బిజినెస్ లో మీకు సక్సెస్ వస్తుందా రాదా, ఇందులో ఏమన్నా ప్రాబ్లం అవుతుందేమో, సో నేను పెట్టిన బిజినెస్ లాస్ అవుతానేమో అన్నెసరిగా భయము. సో అమౌంట్ విషయంలో ఎక్కువ హోల్డ్ చేయడం, అమౌంట్ ని ఎవరికి ఎక్కడైనా అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలంటే భయపడ్డము, ఇలాంటివన్నీ ఎక్కువగా ఉంటాయి మీకు. సో అంటే మీకు ఒక రకమైన ఫీలింగ్ లోకి వెళ్తారు. అంటే ఈ అమౌంట్ పెడితే ఇంకా మళ్ళీ ఆ అమౌంట్ నాకు తిరిగి రాదేమో అన్న టెన్షన్ ఎక్కువ పడతారు. సో మనీని ఎక్కువ దాచిపెట్టుకోవడానికి ఎక్కువ చూస్తారు, అది కరెక్టే. బట్ బిజినెస్ పరంగా అయితే మీకు కొంచెం బాగా పాజిటివ్ గా థింక్ చేసి ముందుకు వెళ్తేనే ఇది మీకు ఈ బిజినెస్ అనేది మీకు సక్సెస్ అవుతుందని చెప్పొచ్చు. హెల్త్ వైజ్ కూడా మీకు ఎట్లాంటి ఇష్యూస్ ఉండదు, హెల్త్ చాలా పాజిటివ్ గా ఉంటుంది. ఒకవేళ మీరు ఏదైనా ఇష్యూస్ ఫేస్ చేసినా ఈ ఇయర్ మీరు దాని నుంచి ఓవర్కమ్ అయ్యే అవకాశాలు అయితే బాగా కనిపిస్తున్నాయి. రిలేషన్ అయితే మీకు న్యూ రిలేషన్ మీ లైఫ్ లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే కొత్త పర్సన్ మీ లైఫ్ లోకి వస్తారు. అండ్ ప్రపోజల్స్ కూడా మీకు ఎవరైనా ప్రపోజ్ చేసినా అది మీకు సక్సెస్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో రిలేషన్ అయితే మీకు చాలా చాలా పాజిటివ్ గా ఉంటుందని చెప్పొచ్చు. మ్యారేజ్ ప్రపోజల్స్ విషయంలో మీకు చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. అండ్ అంటే చాలా మంది మ్యాచెస్ వస్తాయి, బట్ అందులో మీరు ఏది సెలెక్ట్ చేసుకోవాలన్న విషయంలో కన్ఫ్యూజ్ అవుతారు. సో మీ లైఫ్ కి సంబంధించి మీ డెసిషన్ అనేది మీరు అన్ని ఆలోచించి పాజిటివ్ గా తీసుకుంటే బెటర్. ఎందుకంటే లాట్స్ ఆఫ్ కన్ఫ్యూజన్ అయితే మీకు ఉంటుంది. సో ఈ పర్సన్ ఎలాంటి వాళ్ళు, ఈ పర్సన్ వల్ల నాకేమన్నా ఇబ్బంది వస్తుందా, సో ఇవంతా ఎక్కువ థింక్ చేస్తారు. చాలా ఓవర్ థింకింగ్ కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. మ్యారేజ్ అవ్వని వాళ్ళకైతే చాలా మ్యారేజ్ విషయంలో అంటే వైఫ్ అండ్ హస్బెండ్ కి చాలా అండర్స్టాండింగ్ ఉంటుంది, చాలా పాజిటివ్ గా ఉంటుందని చెప్పొచ్చు ఈ ఇయర్. అంటే మీరు ఇప్పటిదాకా మీకు ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ కానీ మిస్అండర్స్టాండింగ్స్ కానీ ఉంటే ఇక్కడ నుంచి దాని నుంచి మీరు ఓవర్కమ్ అవుతారు. సో ఈ ఇయర్ అనేది మీకు చాలా ఇంట్లో అయినా ఫ్యామిలీ మెంబర్స్ తో కానీ అంత పాజిటివ్ గా ఉండే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. స్టూడెంట్స్ చాలా హార్డ్ వర్క్ చేయాలి. ఎందుకంటే మీ కొంచెం కెరియర్ విషయంలో డౌన్ అవ్వడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అంటే మీరు ఇప్పుడు అనుకున్నంత పర్సంటేజ్ రాకపోవడము, కొంచెం మీ మీ ఆలోచనలు కూడా కొంచెం తగ్గడము, కొంచెం నెగిటివ్కి వెళ్ళడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. చాలా చాలా కేర్ఫుల్ గా ఉంటేనే మీకు రిజల్ట్స్ అనేది పాజిటివ్ గా ఉంటాయని చెప్పొచ్చు. అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ఇయర్ మీరు అబ్రాడ్ వెళ్ళడానికి అయితే అవకాశాలు కనిపిస్తున్నాయి. అండ్ ఎక్సలెంట్ గా ఉంటుందని చెప్పొచ్చు. అంటే ఇప్పటిదాకా మీకు వచ్చిన ఒకవేళ మీకు ఏదైనా ఆపర్చునిటీస్ డిలే జరిగి ఉంటే, సో ఇప్పుడు మీకు ఖచ్చితంగా డిలే అనేది ఉండదు. చాలా చాలా పాజిటివ్ గా ఉంటుందని కూడా చెప్పొచ్చు అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి. అండ్ ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కూడా మీరు స్టార్ట్ చేయొచ్చు. మెయిన్ గా అయితే మీరు ఏదైనా ప్రాపర్టీస్ కొనే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తుంది. అంటే ఒకవేళ రియల్ ఎస్టేట్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా అది కూడా మీకు చాలా చాలా పాజిటివ్ గా ఉంటుందని చెప్పొచ్చు. సో ఇన్వెస్ట్మెంట్స్ అయితే మీరు ఖచ్చితంగా స్టార్ట్ చేయొచ్చు. అది మీకు ఇయర్ అయితే బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు ఇన్వెస్ట్మెంట్స్ వైజ్ అయితే.
ఓవరాల్ గా మీకు ఇయర్ మనీ పరంగా చాలా పాజిటివ్ గా ఉంటుంది. మనీ విషయంలో అంటే మీరు అనుకున్న అమౌంట్ మీకు టైం కి మీ చేతికి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఇప్పటిదాకా గ్రోత్ లేదనుకునే వాళ్ళకి ఈ ఇయర్ మనీ పరంగా అయితే గ్రోత్ ఖచ్చితంగా చూస్తారు. అందరికీ నమస్కారం. సింహరాశి వారికి 2024 ఎలా ఉండబోతుందో టారో రీడింగ్ లో చూద్దాం. అండ్ వీళ్ళ కెరియర్, బిజినెస్ ఆపర్చునిటీస్ ఎలా ఉండబోతున్నాయో చూద్దాం. కెరియర్ అయితే మీరు ఏం చేస్తారో అదే మీకు రిటర్న్ వస్తుంది. అంటే మీరు ఒకవేళ కాన్సన్ట్రేషన్ చేసి మీ కెరియర్ విషయంలో మీరు ముందుకు వెళ్ళాలనుకుంటే మీరు ఖచ్చితంగా వెళ్తారు. అండ్ చాలా పాజిటివ్ గా ఉంటుంది. ఒకవేళ గనక మీరు మీ అంతటికి మీరు కెరియర్ పరంగా ఏదైనా జాబ్ విషయంలో గనక డిలే చేస్తుంటే సో ఆ డిలే మీకు కంటిన్యూ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. బట్ మీరు ఆపర్చునిటీస్ అయితే తీసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఆలోచించి ఆపర్చునిటీస్ ని తీసుకోండి. కొన్నిసార్లు మీరు మీ అంతటికి మీరు కొంచెం నిర్లక్ష్యంగా ఉండడము కెరియర్ లో అనేది కనిపిస్తుంది. ఒకవేళ కనుక మీరు మంచి ఆపర్చునిటీస్ క్యాష్ చేసుకుంటే మీకు ఇయర్ అయితే కెరియర్ చాలా బాగుంటుంది. అండ్ ప్రమోషన్స్ కోసం చూస్తున్న వాళ్ళకి కూడా చాలా పాజిటివ్ గా ఉంటుందని చెప్పొచ్చు. బిజినెస్ లో అయితే మీరు చాలా చక్కగా హ్యాండిల్ చేస్తారు బిజినెస్ ని. అండ్ జగల్ చేస్తారు అంటే మీరు వచ్చిన అమౌంట్ ని బిజినెస్ లో చాలా చక్కగా మీరు ఆలోచించి అమౌంట్ పెడతారు. అండ్ మీకు గ్రోత్ అనేది కూడా బిజినెస్ పరంగా చాలా చాలా బాగుంటుంది అండ్ ఎక్సలెంట్ గా ఉంటుంది గ్రోత్ అనే విషయం. ఒకవేళ మీరు ఏదైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఈ ఇయర్ అయితే మీరు ఖచ్చితంగా స్టార్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే అది మీకు చాలా చాలా పాజిటివ్ గా కూడా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. హెల్త్ వైజ్ చాలా పాజిటివ్ గా ఉంటుంది. ఒకవేళ మీరు హెల్త్ పరంగా ఇప్పటిదాకా ఏమైనా ఫేస్ చేసి ఉంటే దాని నుంచి మీరు ఖచ్చితంగా ఓవర్కమ్ అవుతారు. అండ్ హెల్త్ వైజ్ అయితే మీకు చాలా చాలా పాజిటివ్ గా అయితే ఉంటుంది ఈ ఇయర్. ప్రాబ్లం అయితే ఇష్యూస్ అయితే చాలా తక్కువగా ఉంటాయని చెప్పొచ్చు. రిలేషన్ చీటింగ్స్ జరగవచ్చు, బ్యాక్ స్టాప్స్ జరగవచ్చు, హర్ట్ అవ్వచ్చు మీ రిలేషన్ పరంగా. అండ్ థర్డ్ పర్సన్స్ వల్ల మీరు హర్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ చీటింగ్స్ అయితే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండండి రిలేషన్ విషయంలో. అండ్ ఒకవేళ మీకు అలాంటివి జరిగినా మీరు దాని నుంచి అదంతా మీరు మర్చిపోయి మళ్ళీ దాని నుంచి ఓవర్కమ్ అవ్వడానికి అయితే ట్రై చేయండి రిలేషన్ పరంగా. మ్యారేజ్ ప్రపోజల్స్ కూడా మీకు ఇంకా కొంచెం టైం పట్టే అవకాశం ఉంది మ్యారేజ్ అవ్వడానికి. సో ప్రెసెంట్ మీ సిచ్యుయేషన్ కొంచెం కెరియర్ లో సెటిల్ అయిన తర్వాత కొంచెం మ్యారేజ్ చేసుకోవాలన్న ఆలోచనతో అయితే ఎక్కువగా కనిపిస్తున్నారు. సో మ్యారేజ్ పరంగా అయితే మీకు కొంచెం డిలే జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మీ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ బాగుంటుంది. అండ్ మీరు ఎక్కువ ఈ ఇయర్ అయితే ఎక్కువ స్పిరిచువల్ గా ఆలోచిస్తారు. అంటే ఏదైనా టెంపుల్స్ విజిట్ చేయడం కానీ ఎక్కువ స్పిరిచువల్ మైండ్ తోటి ఎక్కువగా ఉంటారు. అండ్ ఎవరైనా గురూజీని ఒకవేళ కనుక ఎవరైనా నమ్మిన వాళ్ళు గురూజీలు అలా ఉంటే సో వాళ్ళని ఎక్కువ కలవడం, వాళ్ళ సలహా తీసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇయర్ ఎక్కువ మీరు వాళ్ళ మీద డిపెండ్ అయ్యే అవకాశాలు అయితే కొంచెం కనిపిస్తున్నాయి. అండ్ మెయిన్ గా టెంపుల్స్ విజిట్ చేసే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. స్టూడెంట్స్ కి వర్క్ హార్డ్ ఖచ్చితంగా అవసరము. అండ్ మీరు ఎంత కాన్సన్ట్రేట్ చేస్తేనే మీకు అంత పాజిటివ్ గా మీ కెరియర్ అనేది ఉంటుందని చెప్పొచ్చు. ఖచ్చితంగా మీరు కాన్సన్ట్రేషన్ చేస్తేనే మీకు మంచి రిజల్ట్స్ అనేది వచ్చే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఇన్వెస్ట్మెంట్స్ వైజ్ అయితే మీకు చాలా చాలా పాజిటివ్ గా ఉంటుంది ఈ ఇయర్. ఇన్వెస్ట్మెంట్స్ అయితే ఖచ్చితంగా చేస్తారు మీరు. సో ఆ ఇన్వెస్ట్మెంట్స్ కూడా మీకు డబల్ అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. అంటే చాలా పాజిటివ్ గా అంటే మీరు ఏదైనా స్టాక్ మార్కెట్ లో అయినా ఏదైనా రియల్ ఎస్టేట్ బిజినెస్ కానీ దీంట్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు ఎక్కువ మంచి లాభాలు వచ్చే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. సో మీకు ఓవరాల్ గా ఈ ఇయర్ అయితే మీరు ఎంత టఫ్ గా ప్రయత్నిస్తారో ప్రతిదానికి కెరియర్ లో కానీ బిజినెస్ లో కానీ సో అంతకు మించి మీకు మంచి పాజిటివ్ గా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. బట్ వర్క్ హార్డ్ అనేది ప్రతి దాంట్లో మీకు ఖచ్చితంగా అవసరము.